నమస్కారం. ఈరోజు వీడియోలో నేను మానసిక వేదన, క్షోభ, బాధ అనేది ఎవరిలైతే చాలా తీవ్ర స్థాయిలో ఉంటుందో, చాలా ఏళ్ళు వాళ్ళు మానసిక వేదన, శారీరక వేదన అనుభవించి, అది వాళ్ళ జీవితాన్ని ఒక రకంగా కబళిస్తుంది. వాళ్ళు ఆ బాధలోంచి కానీ, దుఃఖంలోంచి బయటికి రాలేరు. ముఖ్యంగా ఎవరిలో అయితే ఆధ్యాత్మిక జాగృతో లేదా కుండలిని జాగృతో జరుగుతోందో, ఈ దుఃఖం, బాధ ఇంకా ఎక్కువగా స్పష్టంగా వాళ్ళకి వాళ్ళ అవగాహనలోకి గానీ, వాళ్ళకి అర్థమవటం గానీ వాళ్ళలో ఉందని, ఈ దుఃఖం తాలూకు ముద్రలు వాళ్ళ మనస్సు మీద, వాళ్ళ దేహం మీద గూడా వాళ్ళకి రకరకాల క్రానిక్ ఎయిల్మెంట్స్ అనేవి రావటం ఇలా జరుగుతుంది. ఇలాంటప్పుడు మనం ఈ బాధ మన దేహంలో ఎక్కడుంది అనేది మనం అర్థం చేసుకోవటం, దాన్ని మనం మన సృజనాత్మకత ద్వారా, మన కమ్యూనికేషన్ ద్వారా దాన్ని కొంతవరకు మనం ఏ రకంగా దాన్ని మన శరీరంలోంచి మనం తొలగించగలుగుతాము, ఏ రకంగా దాంట్లోంచి ఒక స్థాయిలో అయినా కాస్త బయటపడగలుగుతాము అనేది నేను ఈరోజు వివరిస్తాను. కొంతమంది జీవితంలో చాలా బాధను అనుభవిస్తారు. అంటే వాళ్ళ జీవితంలో వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు, పీడించేవాళ్ళు చాలా మంది ఉండుండొచ్చు. లేదంటే బయట పరిస్థితులు వాళ్ళకి ప్రతికూలంగా జీవితాన్ని ప్రతిఘటిస్తూ బ్రతికుండొచ్చు వీళ్ళు. రకరకాల కారణాలకి మానసిక వేదన అనేది అనుభవిస్తారు. పైగా ఇది ఒక జన్మది కాదు. ఎన్నో జన్మలది కూడా మన లోపల సబ్‌కాన్షియస్ మైండ్‌లో ఉంటుంది. అయితే ఈ రకంగా బాధపడ్డ వాళ్ళకి ఏమవుతుందంటే, వాళ్ళు పెద్దయ్యే కొద్దీ ముఖ్యంగా వాళ్ళు గనక ఆధ్యాత్మిక జాగృతి వాళ్ళలో జరుగుతూ ఉంటే, ఎందుకు ఆధ్యాత్మిక జాగృతి వాళ్ళలో జరుగుతుంటే వాళ్ళకి విషయాలు ఇంకా వాళ్ళ అవగాహనలోకి, అనుభవంలోకి ఎందుకొస్తాయి అంటే, ఆధ్యాత్మిక జాగృతిలో మన సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటుంది. ఈ సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకుంటున్నప్పుడు మనకేమవుతుందంటే, ఎన్నో జన్మల మీదగా ఈ జన్మ మీదలో కూడా మనం ఏదైతే అణిచివేసినటువంటి భావోద్వేగాలున్నాయి చూడండి, భయాలు గానీ, మన కోరికలు గానీ, మన దుఃఖం గానీ, అంతా ఒక్కసారిగా బయటికి విడుదలవ్వటం మొదలుపెడుతుంది. ఈ రకంగా అది బయటికి వ్యక్తం అవుతున్నప్పుడు మనం చాలా రకమైనటువంటి సింప్టమ్స్‌ని అనుభవిస్తాము. ఇక్కడ కొన్ని నేను ఇచ్చాను. మీకెలా తెలుస్తుంది మీరు చాలా దీర్ఘకాలం మానసిక వేదన, శారీరక హింస అనుభవించి ఉన్నారు అనేది? మీ శరీరంలో, మీ మనస్సులో మీకు ఏ రకంగా అది అర్థమవుతుంది అంటే, మీ మీద మీకు నమ్మకం లేకపోవటం, మీ అవసరాలు మీకంత ముఖ్యం అని అనిపించటం, ఎదుటి వాళ్ళని మభ్యపెట్టటం, లేకపోతే ఎదుటి వాళ్ళని ఏదో రకంగా స్నేహం అని లేదంటే ఎదుటి వాళ్ళ పట్ల మీ భయాలని, మీ కోపాన్ని అణిచి వాళ్ళతో ప్రేమగా మాట్లాడటం, మీరంత ముఖ్యం కాదని మీరు అనుకోవటం, లేదు అంటే ఎదుటి వాళ్ళ మీద అతిగా పెత్తనం చేసి కంట్రోల్ చేసే ప్రయత్నం చేయటం, లేదు అంటే కొన్ని అటాచ్‌మెంట్ స్టైల్స్ అంటే ముఖ్యంగా ఇది భార్యాభర్తల మధ్యలో గానీ, ప్రేమికుల మధ్యలో గానీ ఉంటుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే పెళ్ళయ్యాక లేదంటే ప్రేమలో పడ్డాక ఒకళ్ళు దూరం వెళ్ళిపోతారు. అంటే మొత్తం ప్రేమలో పడ్డాక దూరం వెళ్ళిపోతారు. ఎందుకు వెళ్ళిపోతారంటే నిన్ను ప్రేమించే అర్హత నాకు లేదు. అంటే వాళ్ళ మీద వాళ్ళకి నమ్మకం లేదు. లేదంటే వాళ్ళ మీద వాళ్ళకి సందేహం. కొంతమంది అతిగా వాళ్ళు వాళ్ళ హ్మ్. ప్రేయస్‌తో గాని, లేదంటే వాళ్ళ భర్తతో గాని అతిగా వాళ్ళు నిత్యం వాళ్ళతోనే ఉండాలనుకుంటారు. అంటే ఇంకా వాళ్ళకి వేరేగా కొంత స్వాతంత్రం అనేది ఇవ్వరనమాట. లేదు అంటే అతిగా వాళ్ళని అదుపులో పెట్టుకునే ప్రయత్నం. ఇలా మీకు రకరకాలుగా భార్యాభర్తల మధ్యలో గాని, ప్రేమికుల మధ్యలో గాని వాళ్ళ తత్వాలు ఏవైతే సబ్‌కాన్షియస్ మైండ్‌లో అణిచివేయబడి ఉన్నాయో, వాళ్ళ భయాలు, వాళ్ళ బాధ, దుఃఖం అన్నీ ఒక్కసారి వాళ్ళు ప్రేమలో పడ్డప్పుడు అవన్నీ బయటకొస్తాయి. వచ్చినప్పుడు వాళ్ళకి అర్థం కాదు. వాళ్ళు తప్పు పక్క వాళ్ళదనుకుంటారు. వాళ్ళ లోపల ఎంత తప్పుందో వాళ్ళకి అర్థం కాదు. అంతేకాకుండా చాలామంది జీవితాన్ని ప్రతిఘటిస్తూ బ్రతుకుతారు. ఇంకొంతమంది వాళ్ళకొచ్చేటువంటి భావోద్వేగాలని వాళ్ళు అణిచేస్తూ ఉంటారు. ఇదంత ముఖ్యం కాదులే, నేను లైట్ తీసుకున్నాను. నాకు పెద్దగా కోపం రావాల్సిన స్థితిలో గూడా నాకంతగా కోపం రాలేదు. నవ్వి వదిలేసాను అంటే, ఆ కోపం అంతా ఎక్కడికెళ్ళింది? మీరు దాన్ని అణిచేశారు. అది మీ సబ్‌కాన్షియస్ మైండ్‌లోకెళ్ళిపోయింది. కొంతమందికేమవుతుందంటే, నేను ఎవ్వరి మీద ఆధారపడను.
ఎందుకో వాళ్ళు ఆ మాట అంటారు ఊరికనే అంటే, వాళ్ళని చిన్నప్పుడు బహుశా పట్టించుకుని ఉంటారు ఎవరు. అప్పుడే వాళ్ళు నిర్ణయం తీసుకుని ఉంటారు. నేను ఒకళ్ళ మీద ఆధారపడితే నేను బాధపడాల్సి ఉంటుంది కాబట్టి నేను ఎవ్వరి మీద ఆధారపడను. అది నిత్యం చెప్తూ ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళకి అభద్రతా భావాలనేవి ఎక్కువుంటాయి. ఉన్న చోటు వాళ్ళు సురక్షితంగా ఉన్నట్టుగా వాళ్ళకి అనిపించదు. వ్యసనాల వైపు వెళ్ళిపోయే వాళ్ళుంటారు. ఎందుకంటే వ్యసనాలు ఏం చేస్తాయంటే మన బాధని అవి సూర్యుడి పైన మబ్బులు కమ్మేసినట్టు కమ్మేస్తాయి. మనకి మన బాధని మనం అనుభవించాల్సిన అవసరం లేదు. అదెక్కడో వెళ్ళిపోయింది లోపలికి. అంటే ఈ బాధని మనకి గుర్తు చేయకుండా, బయటికి రాకుండా ఏదో మనని సంతోషపెట్టేటట్టుగా మనం బయటేదో వెతుక్కుంటాం. సంతోషాల వెంట పరిగెడతాం బయట మనం. తళుకులు, బెళుకుల వెనక పరిగెత్తటం. జీవితంలో ఆనందకరమైన జీవితం ఉన్నా కూడా దాన్ని పాడు చేస్తూ చాలా నిర్ణయాలు తీసుకుంటాం. అంటే ఉదాహరణకి మంచి పెళ్లిలో ఉన్నటువంటి భార్యాభర్తలు ఉన్నట్టుండి భర్తకి బోరు కొట్టి ఇంకో అమ్మాయి వెంట పడితే ఒక ఎక్సైట్మెంట్ వస్తుందని చెప్పి ఇంకో అమ్మాయి వెంట పడతారు. పడేసరికి ఇక్కడ ఉన్న పెళ్లి చెడిపోతుంది. అంటే బాగున్న దాన్ని కూడా పాడు చేసేసుకుంటాం అన్నమాట మనం. చాలా మంది వాళ్ళ పేరు పాడు చేసేసుకుంటారు, కెరియర్ పాడు చేసేసుకుంటారు. అదేంటంటే వీళ్ళు ఏదైనా ఒక బాగుంది ఒకటి అంటే దాన్ని నాశనం చేసేస్తారు. వాళ్ళ సొంతదే, వాళ్ళ సొంత జీవితాన్ని వాళ్ళు నాశనం చేసేసుకుంటుంటారు చాలా మంది. కొంతమందికి జీవితం అర్థం కాదు, అంతా అగమ్యగోచరంగా ఉంటుంది. ఇవన్నీ మనకి మన లోపల నిగూఢంగా బాధ దాగి ఉందన్న దానికి ఇవన్నీ సంకేతాలు. కొంతమంది జీవితంలోకి కర్మ సంబంధాలే వస్తూ ఉంటాయి. వాళ్ళు వచ్చి మళ్ళీ పీడించి హింసిస్తూ ఉంటారు. మళ్ళీ అవే గొడవలు, అవే దెబ్బలాట్లు. ఈ మనిషి వద్దనుకుంటారు, ఇంకొకళ్ళని చేసుకుంటారు. మళ్ళీ అవే గొడవలు రెండో మనిషి కూడా జీవితంలోకి తీసుకొస్తాడు. వాళ్ళ నిజం వాళ్ళు బయటకు నిర్భయంగా మాట్లాడలేరు. చాలా మందికి వాళ్ళు ఏంటో వాళ్ళకి తెలియదు. వాళ్ళని వాళ్ళు అర్థం చేసుకోలేరు. అంతేకాకుండా ఇక్కడ ఏమవుతుందంటే క్రానిక్ ఎయిల్మెంట్స్. క్రానిక్ ఎయిల్మెంట్స్ అంటే ఏంటంటే మనకి చాలా కాలం పట్టి మనల్ని పీడించేటువంటి వ్యాధులు. ఈ వ్యాధులకు మనం ఎంత చికిత్సను తిరిగినా ఈ రుగ్మతల నుంచి మనకి ఏ రకంగానే ముక్తి లభించదు. అవి మనల్ని పట్టుకుని అలా పీడిస్తూనే ఉంటాయి. విముక్తి అనేది రాదు మనకి. ఎలాంటి బాధలు అంటే కీళ్ల నొప్పులు, లేదు అంటే లైఫ్ స్టైల్ డిసీజెస్ అంటారు చూడండి, అది కాకుండా ఫిబ్రోమయాల్జియా, క్రానిక్ ఫెటిక్ సిండ్రోమ్, ఇలా రకరకాల దీర్ఘకాలిక వ్యాధుల మూలంగా మనం సతమతం అవుతాం. అంతేకాకుండా ఆందోళన, నిత్యం భయం, ఒక రకమైనటువంటి నిరుత్సాహం, జీవితం పట్ల వైరాగ్యం, ఇలాంటివన్నీ భాగంగా వస్తాయి. ఈ మన లోపల గనక తీవ్రమైన మానసిక బాధ అనేది ఉంటే గనక దాన్ని మనం అర్థం చేసుకోలేదనుకోండి, మనల్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేయలేదనుకోండి, నిత్యం మన దృష్టి బయట వైపుకేసి ఉన్నప్పుడు మనల్ని మనం అర్థం చేసుకోలేము. మనం కొంత లోపలికేసి తొంగి చూసుకున్నప్పుడే మన లోపల ఏముందో మనకు అర్థమవుతుంది. మన లోపల ఉన్నటువంటి మెటీరియల్ మూలంగానే మీకు మీ జీవితంలో నడిచే కథలు కానీ, మీకు వచ్చే వ్యాధులు కానీ, మీ జీవితంలో పరిస్థితులు కానీ దాని మీదే ఆధారపడి ఉంటాయి. దానికి మనం అంతర్ముఖులు అవ్వాలి. మనల్ని మనం ప్రశ్నించుకోవాలి. మన మదిలో ఏముందో మనం తెలుసుకోవాలి. అయితే ఇక్కడ ముఖ్యంగా మరి ఏ చక్రానికి ఈ బాధ దీంతో సంబంధం ఉంది అంటే అది స్వాదిష్టాన చక్రం. స్వాదిష్టాన చక్రానికి మరి మన దేహంలో ఏ కోశానికి సంబంధం ఉంది అంటే అది మనోమయ కోశం. నేను ఎప్పుడూ చెప్తూ ఉంటా, మనకి చాలా కోశాలు ఉంటాయి. లోపల ఉన్నది ఓంకారం, మన జీవాత్మ అనుకోండి. జీవాత్మ అంటే పరమాత్మలోంచి తెగిపడిపోయినటువంటి ఒక ముక్క అనుకుందాం. అంటే ప్రతి ఒక్కళ్ళం శివతత్వమే మన అందరిలో ఉన్నది. అయితే దాని బయట ఉన్నది ముందు ఆనందమయ కోశం. ఇక్కడ మనకి ఆనంద స్థితులు లాంటివి కలుగుతాయి. అంటే ఇక్కడ మనకి ఏ బాధ ఏది మనకి పట్టదు. ఇక్కడ ఉన్నప్పుడు మన చైతన్య స్థితి. తర్వాత విజ్ఞానమయ కోశం. ఇక్కడ మనకి బుద్ధి అనేది పనిచేస్తుంది. పై స్థాయి జ్ఞానం అనేది ఇక్కడి నుంచి వస్తుంది. మనోమయ కోశం అనేది మీ భావోద్వేగాలకి ఇది నిలయం. ఇక్కడే మీ బాధ, నొప్పి అన్నీ ఉంటాయి. దీని బయట ప్రాణమయ కోశం, అన్నమయ కోశం. ప్రాణమయ కోశం అంటే చక్రాలు, మీకు ప్రాణ కదలికలు, కుండలిని ఇక్కడ ఉంటాయి. తర్వాత అన్నమయ కోశం అంటే భౌతిక దేహం. అయితే ఇక్కడ నేను మనోమయ కోశం గురించి మాట్లాడుతున్నాను. దీని ఇంగ్లీష్లో ఎమోషనల్ బాడీ అని అంటాం. అయితే ఈ మనోమయ కోశానికిను మన
దేహంలో ఉండేటువంటి స్వాదిష్టాన చక్రానికి సంబంధం ఉంటుంది. మనం మనస్సు అనంగానే మనకి తలలోకి గాని మీరు ఆన్‌లైన్‌లో ఎళ్లి మీరు గనక మనస్సు అని టైప్ చేశారంటే మైండ్ అని, దాన్ని చూపించేటువంటి చిత్రాలన్నీ మీకు నీళ్లు కనిపిస్తాయి. ఎందుకు? నీళ్లు మీ భావోద్వేగాలకి సూచన. మీ భావోద్వేగాలన్నీ జలతత్వంలోనే ఉంటాయి. ఈ జలతత్వం ఎక్కడుంటుంది? స్వాదిష్టాన చక్రంలో ఉంటుంది. మీ సబ్‌కాన్షియస్ మైండ్ అంటే మీ సూక్ష్మ దేహం, మనోమయ కోశం. అది ఎక్కడ ఎక్కువ పనిచేస్తుంది? అది పనిచేసేది స్వాదిష్టాన చక్రంలో. ప్రాసెసింగ్ అక్కడే అవుతుంది. అయితే స్వాదిష్టాన చక్రంలో మీ జ్ఞాపకాలే కాకుండా మీ బాధ గాని, మీ భావోద్వేగాలు గాని, మీకు ఇతరులతో సంబంధ బాంధవ్యాలు ఏ రకంగా ఉన్నాయి? మీతో మీకు సంబంధం ఏ రకంగా ఉంది? మిమ్మల్ని మీరు ద్వేషించుకుంటున్నారా? మిమ్మల్ని మీరు గౌరవించుకుంటున్నారా? అనేది ఇక్కడి నుంచే వస్తుంది. మీ మీద మీకున్నటువంటి నమ్మకం, మీరు బాగా సంభాషించగలుగుతున్నారా? అంటే మీతో మీరు లోపల డైలాగ్ ఒకటి నడుస్తుంది మనకి. అది సరిగ్గా ఉందా లేదా? మనల్ని మనం బాధ పెట్టుకుంటున్నామా? బయట వాళ్ళతో మనం ఏ రకంగా మాట్లాడగలుగుతున్నాము? అంతేకాకుండా మీలో సృజనాత్మకత, రకరకాల కళలు, మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకునే విధానాలు, మనకి రకరకాల కళలనేవి ఉన్నాయి. ఏంటి మనకి పెయింటింగ్ వేయటం గానీ, నృత్యం గానీ, పాడటం గానీ, కవిత్వాలు రాయటం గానీ, మంచి స్కెచెస్ లాంటివి వేయటం గానీ, చివరికి ముగ్గు వేయటం కూడా కళే. అంతేకాకుండా మీకు ఇంకా ఉన్నాయి. శిల్పకళ ఉంటుంది, నటించటం ఒక కళ, మాట్లాడగలగటం ఒక కళ, జోకులేయగలగటం. మీకు రకరకాలుగా మనుషుల్లో రకరకాల కళలు అనేవి ఉంటాయి. ఈ కళలకిను మన శరీరం కదల్చే విధానానికి కూడా సంబంధం ఉంటుంది. అందుకనే మీరు మీ శరీరాన్ని తేలిగ్గా కదల్చగలుగుతున్నారా? అందంగా తిప్పగలుగుతున్నారా? నృత్యంలో మనం అదే చేస్తాం. అంతేకాకుండా మీరు బయట వెళ్ళేటప్పుడు ఎక్కువగా ఫిజికల్‌గా మీరు యాక్టివ్‌గా ఉన్నారా? మీరు నడవగలుగుతారా 5, 6 కిలోమీటర్లు? ఇవన్నీ మీకు మీ స్వాదిష్టాన చక్రం బాగా పనిచేయాలి. వీటన్నిటి ప్రభావం మళ్ళీ స్వాదిష్టాన చక్రం మీద ఉంటుంది. ఇక్కడ ఉండేది జలతత్వం. అయితే ఈ స్వాదిష్టాన చక్రంకి సంబంధించి మనకి తల లోపల ఒక బ్రెయిన్ సెంటర్ ఉంటుంది. అది పెరైటల్ లోబ్. అయితే పెరైటల్ లోబ్ అనేది దీనికి మీ మనసుకి సంబంధం ఉంటుంది. ఇక్కడ ఉంటుంది. అందుకనే స్వాదిష్టాన చక్రం యాక్టివేట్ అయితే మీకు ఇక్కడ బాగా ఎలక్ట్రికల్ సెన్సేషన్స్ అనేవి ఈ భాగంలో మీకు బాగా తెలుస్తాయి. అయితే దీంట్లో మళ్ళీ కుడి ఎడమ అనేది ఉంది. అంటే కుడివైపు పెరైటల్ లోబు, ఎడమ వైపు పెరైటల్ లోబ్ అనమాట. అయితే కుడివైపు పెరైటల్ లోబ్ లో మీకు చాలా మటుకు మీ బాధ, నొప్పి ఒక ప్రాసెసింగ్ అక్కడ అవుతుంది. ఎడమ వైపు పెరైటల్ లోబ్ లో మీ భాష కానీ, మ్యాథమెటిక్స్ స్కిల్స్, మీ మ్యాథ్స్ ఎంత బాగా చేయగలుగుతారు, ఎంత బాగా సంభాషించగలుగుతారు, మీ సృజనాత్మకత, తర్వాత మీకు మీ పక్క వాళ్ళకి మధ్యలో ఉన్నటువంటి ఆ ఖాళీ జాగా, అంటే నేను కార్ నడిపించాలన్నా కూడా నాకు స్పేస్ లోపల ఎలా కదలాలి అనేది నాకు తెలియాలి. ఆ రకం స్పేషియల్ అవేర్నెస్ అంటారు. ఒకవేళ మనకి స్పేషియల్ అవేర్నెస్ సరిగ్గా లేదనుకోండి, మనకి ఏంటంటే కార్ నడిపిస్తుంటే కారు ఇటు అటు కొట్టేస్తుంది. మనం కనుక ఎక్కడైనా నడుస్తుంటే మ్యాప్ చూసుకుని నడవటానికి కూడా మనకి తెలియాలి. మనం ఎక్కడి నుంచి ఉన్నాం, మన స్థానం ఎక్కడుంది, ఇప్పుడు మనం ఎటు వెళ్ళాలి, కుడివైపు వెళ్ళాలా, ఎడం వైపు వెళ్ళాలా, ఇవన్నీ మీకు పెరైటల్ లోబ్ నుంచే వస్తాయి. అయితే ఈ పెరైటల్ లోబ్కి మన స్వాదిష్టాన చక్రానికి సంబంధం ఉంటుంది. అయితే ఈ స్వాదిష్టాన చక్రానికిను పెరైటల్ లోబ్ మీకు ఇక్కడ ఉంటుందని చెప్పాక, దీని మధ్యలో ఒక ముఖ్యమైన భాగం ఉంటుంది, థలామస్. థలామస్ అంటే ఏమిటి? థలామస్ మనలో గనక వైబ్రేట్ అయితే ఏ రకంగా మనం ఆధ్యాత్మికంగా ఎదుగుతాం అనేది నేను గతంలో ఒక వీడియో చేసి ఉన్న భద్రకాళి అమ్మ మీద. ఆ వీడియోని గనక చూసారంటే థలామస్ ఒక అంశం మీకు బాగా అర్థమవుతుంది. ఈ థలామస్ ఏంటి అంటే మనలో ఉన్నటువంటి మనశ్చక్ర ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ ఆజ్ఞ చక్రం ఉంటుంది. దీనిపైన ఇక్కడ మనశ్చక్రం ఉంటుంది. ఈ థలామస్ ఏం చేస్తుందంటే దేహంలో రకరకాల భాగాల నుంచి మీకు స్పర్శ తాలూకు, మీరు ఏవైతే చూస్తున్నారో, ఏదైతే మీరు తింటున్నారో, శరీరంలో వచ్చేటువంటి ఉష్ణోగ్రత మార్పులు కానీ, వినేవి కానీ, ఆ
సెన్సరీ ఇన్ఫర్మేషన్ అంటే మన జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. అంటే ఇక్కడ నేను వాసన గురించి మాట్లాడట్లా. వాసన పక్కకు పెడితే మిగతా జ్ఞానేంద్రియాలకి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ అంతా ముందు థలామస్కి వెళ్తుంది. థలామస్ ఏం చేస్తుంది? ఈ ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్లో పైన రకరకాల సెంటర్స్కి రిలే స్టేషన్లో పంపిస్తుంది. అయితే ఈ థలామస్ అనేది ఒక రకంగా మన మనోమయ కోశంలో ఉన్నటువంటి భావోద్వేగాలు ఏదైతే మనకి అనుభవిస్తున్నామో, స్వాదిష్టాన చక్రంలో మీకు సబ్ కాన్షియస్ మైండ్ తెచ్చుకున్నాక మీకు కళలు అనేవి ఎక్కువ అవుతాయి. ఇక్కడే మీకు నంబర్స్ కనిపిస్తాయి, సింక్రానిసిటీస్, నంబర్స్ కనిపించటం కానీ, మీకు బయట నుంచి సందేశాలు రావటం కానీ, ఎందుకు మీకు పెరైటల్ లోబ్ యాక్టివేట్ అవుతుంది. నేను చెప్పాను మీకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ పెరైటల్ లోబ్ అంతా మీకు నంబర్స్, భాష, మీకు తర్వాత మీకు కమ్యూనికేషన్ అంతా ఇటు వస్తుంది. రైట్ సైడ్ అంతా మీకు మీ పెయిన్ ప్రాసెసింగ్ ఇవన్నీ రైట్ సైడ్ అవుతాయి మీకు. అంటే ఈ శరీరంలో నేను ఉన్నాను, ఈ శరీరం నాది, నేను ఎక్కడ ఉన్నాను, ఇవన్నీ తెలియాలి అంటే మీకు పెరైటల్లో పనిచేస్తుంది. అయితే ఆధ్యాత్మిక ప్రక్రియలో మనల్ని మనం అర్థం చేసుకుంటున్నాం, మన మీద మనకు అవగాహన పెరుగుతోంది. ఓహో, నేను లోపల ఆలోచించే విధానం ఎలా ఉందా, నా చైతన్యం ఏ స్థాయిలో ఉంది, ఇవన్నీ మనకి ఎలా అర్థమవుతాయి? ఈ పెరైటల్ లోబ్ ఇది మొత్తం బాగా ఫంక్షన్ అయితే అవుతాయి. దీనికి థలామస్కి మళ్ళీ మీకు స్వాదిష్టాన చక్రానికి సంబంధం ఉంటుంది. ఇవన్నీ కలిపి మళ్ళీ మీకు మీ మనోమయ కోశంతో సంబంధం ఉంటుంది, జలతత్వంతో సంబంధం ఉంటుంది. అయితే ఇక్కడ మీరు చూసారు అంటే ప్రైమరీ సొమాటో సెన్సరీ కార్టెక్స్ అని ఉంది. అంటే ఇది పెరైటల్ లోపల భాగమే. మీకు రకరకాల చోట్ల స్పర్శలు కలిగినప్పుడు నేను ఉన్నాను తెలియటం కానీ, ఈ రకరకాల మీకు సిగ్నల్స్ అన్నీ ఈ భాగానికే వెళ్తాయి అన్నమాట. పెరైటల్ లో ఉన్నటువంటి ఈ భాగాలకి వెళ్తాయి. దీని మూలంగా ఏంటంటే మనం ఈ పెరైటల్ లోబ్ పనిచేసే విధానాన్ని కనుక మనం అర్థం చేసుకుంటే నొప్పి ప్రాసెసింగ్ అనేది అంతా ఈ మార్గం గుండా అవుతుంది. కాబట్టి మనం మన బాధల్లోంచి, మన క్షోభలోంచి కానీ, మన నొప్పిలోంచి కానీ మనం బయట పడటానికి మనం ఇదే మార్గాన్ని ఎంచుకోవచ్చు. అది ఎలాగో ఇప్పుడు నేను చెప్తాను. దానికి ముందు నేను నా అనుభవం చెప్తాను. మనకి కుండలిని జాగృతం జరిగిన, ఆధ్యాత్మిక జాగృతి జరిగిన, మన లోపల మనోమయ కోశం అనేది దాంట్లో మీకు ఒక మన చైతన్యం ఆ స్థాయి నుంచి పనిచేయడం మొదలెట్టాక, మనకి సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకున్నాక ఎన్నో జన్మల బట్టి మన అణిచిపెట్టినటువంటి భావోద్వేగాలన్నీ బయటకు వస్తాయి. ఒక్కసారిగా ఒక జన్మలో బయటకు వస్తాయి. అప్పుడు చాలా తీవ్ర రూపం దాలుస్తాయి అవి. అంత భావోద్వేగాలు ఒక్కసారి ప్రాసెస్ చేయగలిగేటువంటి శక్తి ఒక మామూలు మనిషికి ఉండదు. ఎందుకంటే అక్కడ మనకి ఏమవుతుందో అర్థం కావట్లేదు. మనం ఒక చీకట్లో ఉన్నాం. అసలు మన మనసులో ఏమవుతోంది, దేహంలో ఏమవుతోంది, ఎందుకు క్రానిక్ ఎయిల్మెంట్స్ వస్తున్నాయి, అసలు ఈ ఆధ్యాత్మిక జాగృతి అంటే ఏంటి, ఈ సిమ్టమ్స్ ఏంటి, ఇవేం మనకు అర్థం కాదు. ఇలా మనం అర్థం కాని స్థితిలో మనం ఉన్నప్పుడు అదే సమయంలో గనక మీకు ఈ నొప్పి అనేది ఒక్కసారి బయటికి విడుదలవుతుంటే అది మనకి తీవ్రమైన రూపం దాలుస్తుంది. చాలా మంది చాలా కాలం, చాలా ఏళ్ళు ఏడుస్తారు, రోజు గంటల తరబడి. ఎందుకు ఏడుస్తారో కూడా వాళ్ళకి తెలియదు. ఆ అణిచిపెట్టుకున్నటువంటి భావోద్వేగాలన్నీ బయటకు విడుదలవటం మొదలు పెడతాయి. జలతత్వం కాబట్టి మనకి కన్నీళ్ళు వస్తాయి. అయితే ఇక్కడ ఏమవుతుందంటే మీ పాత జ్ఞాపకాలు తిరిగి తిరిగి మీకు రావటం, అవే జ్ఞాపకాలు మిమ్మల్ని ఎన్నోసార్లు మళ్ళీ మళ్ళీ బాధ పెట్టడం, అంటే అవే జ్ఞాపకాలు మిమ్మల్ని పొడుస్తూ ఉంటాయి మళ్ళీ మళ్ళీ. అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా మనం ఏడుస్తాం. సో ఈ రకంగా బాధ అనేది మనకి ప్రాసెస్ చేయడం కూడా కష్టం అవుతుంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే మనకి గిరగిరే అక్కడే తిరుగుతున్నట్టుగా ఉంటుంది. నిన్న ఇదే సన్నివేశం నాకు గుర్తుకొచ్చింది. నేను చాలా ఏడ్చాను. ఏడ్చేశాక నాకు బాగా అనిపించింది, మర్చిపోయానేమో అనిపించింది. మళ్ళీ ఒక 4 రోజుల తర్వాత మళ్ళీ అదే సన్నివేశం వస్తుంది తిరిగి మన మదిలో. మళ్ళీ ఏడుస్తాము. అదేంటి 4 రోజుల క్రితం కదా ఏడ్చాను, మళ్ళీ ఎందుకు ఏడుస్తున్నాను అర్థం కాదు. అలాగా అది గుర్తుకొస్తూనే ఉంటుంది, మనుషులు ఏడుస్తూనే ఉంటారు. అదేంటంటే ఒక లూప్ లాగా అన్నమాట. దాని లోపలే తిరుగుతూ ఉంటాం మనం. ఆ బాధ అనే లూప్ లోపల ఎలా దాంట్లోంచి బయటికి పడాలో మనకి రాదు. ఇక్కడ ఏమవుతుందంటే మన లోపల ఉన్నటువంటి బాధని మనం దాని రూపం మార్చాలి.
మీకు ప్రక్రియలో సహజంగానే ఈ రూపం మారుతున్నప్పుడే మనం ఏడుస్తాం. ఏడుపు ద్వారా గూడా మనం ఆ బాధ రూపం మారుస్తున్నాం. ఏడ్చి, ఏడ్చి ఒక స్థాయిలో ఏదో జ్ఞాన రూపంగానో, క్షమగానో, కృతజ్ఞతగానో ఏదో ఒక రూపం మారిపోతుందది. కాకపోతే దానికి ఆ ప్రక్రియ మనల్ని మరీ తీవ్ర స్థాయిలో బాధ పెట్టకుండా, కాస్త మనకి అది తేలిగ్గా బయటికి వ్యక్తం అవ్వటానికి బాధ మనం కళల ద్వారా దాన్ని బయటికి వ్యక్తపరచొచ్చు. కళల ద్వారా మీరు దాన్ని బయటికి వ్యక్తపరిచినప్పుడు, దాని ప్రభావం మీ పెరైటల్ లోబ్‌లో ఉంటుంది. ప్రతి మనిషి దేహంలో మెదడు కుడి, ఎడమగా విభజన చెంది ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రక్రియ జరుగుతున్నప్పుడు మన 2 మెదళ్ల మధ్యలో, భాగాల మధ్యలో న్యూరల్ కనెక్షన్స్, కొత్త కనెక్షన్స్ అనేవి ఎక్కువ ఏర్పడతాయి. అది ఏర్పడే కొద్దీ మనం ఏంటంటే మన బాధలోంచి, నొప్పిలోంచి మనం బయటికి రావటం, బ్రెయిన్ సెంటర్స్ తెరుచుకోవటం, మనకి జీవితం ఎక్కువ అర్థం అవ్వటం, మనకి పై స్థాయి జ్ఞానం, తెలివి మనకి మనలో అది మొదలవ్వటం, ఇవన్నీ సహజంగా దాంట్లో భాగంగా జరుగుతాయి. అయితే ఇక్కడేమవుతుందంటే నేను నా అనుభవం నుంచే చెప్తున్నా. నేను కూడా ఇట్లాగే ఈ లూప్‌లో చాలా ఏళ్ళు తిరిగాను. అది ఎలా బయటికి రావాలో నాకు అర్థం కాలేదు. పైగా నాకప్పుడు నాకు కుండలిని అవుతోందన్న సంగతి నాకు చెప్పేవాళ్ళు లేరు. ఈ ఈ ప్రక్రియలో ఈ రకంగా సింప్టమ్స్ ఉంటాయన్న సంగతి నాకు తెలీదు. అయితే నాకేంటంటే స్వతహాగా నేను కవిత్వాలు రాస్తాను. కవిత్వాలు రాయటం గానీ, జోక్స్ గానీ, సరదాగా కాలక్షేపం కబుర్లు బాగా చెప్పటం గానీ, ఇట్లాంటివి నాకు స్వతహాగా నాలో ఇవి ఉన్నాయి. ఉండేసరికి తెలియకుండా స్నేహితులతో మళ్ళీ నేను కూర్చుని ఆ కవిత్వాలు రాయటం, అన్ని చోట్ల దాన్ని పెట్టటం, ఇలా చేస్తున్నప్పుడు నాకేమైందంటే చాలా మటుకు నా బాధ, దుఃఖం అనేది సృజనాత్మక రూపంలో బయటికెళ్ళిపోయిందది. బయటికెళ్ళేసరికి నాకు తెలియకుండానే ఒక రకమైనటువంటి విడుదల అనేది వచ్చింది. ఈ లూప్‌లోంచి బయటకొచ్చాను. అది ముఖ్యంగా ఎక్కడ బయటకొచ్చాను అంటే, ఒక స్థాయిలో చాలా తీవ్ర రూపం దాలుస్తుంది. ఆ తీవ్ర రూపం దాల్చినప్పుడు అదెలా అనిపిస్తుందంటే, మన తల లోపలే ఎవరో కూర్చొని మన లోపల నిత్యం సతాయిస్తున్నట్టుంటుంది, పీడిస్తున్నట్టుంటుంది. ఎవరో ఎప్పుడో మనల్ని ఏదో అంటారు. ఆ అన్న మాట మన తల లోపల తిరుగుతూ అది మనం ఒకసారి వింటే ఈ తల లోపల 1,00,000 సార్లు తిప్పుతుంది దాన్ని. తిప్పి మన బాధను తారాస్థాయికెళ్ళిపోతుంది మనకి. అయితే ఇక్కడేమవుతుందంటే, నేను నా అనుభవంలో చెప్తున్నాను. నా దేహంలో ఈ మనోమయ కోశంలో ఈ ప్రక్రియ జరుగుతున్నప్పుడు, నా చైతన్యం అక్కడ పనిచేస్తున్నప్పుడు, నేను దాని తాలూకు చాలా రకాలైనటువంటి నాకు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడ్డాను, మానసిక వేదనతో బాధపడ్డాను, నాకు క్రానిక్ ఫెటిగ్ సిండ్రోమ్ వచ్చింది, ఫిబ్రోమయాల్జియా వచ్చింది. ఇంకా చాలా వాటికి వ్యాధులకు పేర్లు ఉన్నాయో లేదో నాకు తెలీదు. చాలా రకాల వాటితో నేను సతమతం అయ్యాను. అవి ఎందుకు వస్తున్నాయి కూడా డాక్టర్స్ దగ్గరికెళ్తే వాళ్ళకి కూడా అంతు పట్టేది కాదు ఈ నా వ్యాధులు. కాకపోతే మీకు టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ నార్మల్ వస్తాయి. అది మళ్ళీ ఒక చిక్కు ప్రశ్న అయిపోతుంది. ఎవరికీ అర్థం కాని ఒక విషయంలాగా మిగిలిపోతాం. మనకు మనమే అర్థం కాదనమాట ఈ స్థితిలో. అయితే ఇక్కడ నాకు ప్రక్రియ నా స్వాదిష్టాన చక్రంలో పనిచేశాక, నాకు ఆ ప్రక్రియ తలలో ఇక్కడ థలామస్ అనేది యాక్టివేట్ అయ్యాక, నాకు పెరైటల్ లోబ్ యాక్టివేట్ అయింది. ఇది ఎక్కువగా మనకి సహస్రార చక్రం యాక్టివేట్ అవుతున్న దశలో మనకి అది యాక్టివేట్ అవుతుంది. లేదు అంటే మీకు ఇక్కడ ప్రాణ కదలికలు బాగా తెలుస్తున్నాయి మీకు అంటే కూడా మీకు అది పనిచేయటం మొదలు పెడుతుంది. అయితే ఇక్కడ నేను ఉన్నట్టుండి ఒక్కరోజు టక్కమని బాధలోంచి బయటకు వచ్చేసాను. అది ఎట్లా జరిగింది అంటే, నేను మామూలుగా కూర్చున్నాను, ఏదో పాత విషయం గుర్తుకొస్తోంది. కాకపోతే ఇప్పుడేంటంటే పాత విషయాలు గుర్తుకొచ్చినా మునుపు వచ్చినంత కోపం గాని, మునుపు వచ్చినంత దుఃఖం గాని అది రావట్ల. మీకు క్రమేపీ చాలా ఏళ్ల మీద ఏమవుతుందంటే, అదే విషయం తిరిగి తిరిగి మీకు గుర్తుకొస్తుంటే, మీకు కోపం, దుఃఖం వచ్చినా ఆ కోపం, దుఃఖం ఎంతసేపు ఉంటుంది అనేది ఆ టైం ఉంటుంది చూడండి, అది తగ్గిపోతుంది. అంటే ముందు ఒక విషయం మీకు గుర్తుకొచ్చి మీరు గనక 6 నెలలు ఏడ్చుంటే, 6 ఏళ్ల తర్వాత అదే విషయం గుర్తుకొస్తే బహుశా మీరు ఒక 6 నిమిషాలు ఏడుస్తారేమో. మీకు ఆ వ్యవధి తగ్గిపోతుంది. అయితే ఇక్కడ నాకు అర్థమైంది ఏంటంటే, నాకు మామూలుగా కూర్చున్నప్పుడు ఏమైందంటే, ఈ పాత విషయాలు ఏదో గుర్తుకొస్తున్నప్పుడు, నాకు వెంటనే ఇక్కడ తల పైన నాకు యాక్టివిటీ మొదలైంది. పెరైటల్ లోబ్‌లో ఇక్కడంతా ఎలక్ట్రిసిటీ ప్రవహించటం. ఈ
కుడివైపు నుంచి ఈ భాగం యాక్టివేట్ అయింది, ఎడం వైపు ఈ భాగం యాక్టివేట్ అయింది. ఇక్కడి నుంచి ఇక్కడికి ఎంతో కొత్త కనెక్షన్స్ లాగా, అంటే ఎనర్జీ ట్రాన్స్ఫర్ అవటం, ఆ ఎనర్జీ ట్రాన్స్ఫర్ మళ్ళీ ఇటు నుంచి ఇటు కాసేపు తర్వాత అవటం, అంటే రెండు కనెక్షన్స్ చాలా ఎక్కువ అవటం. ఈ పెరైటల్ లోబ్ మొత్తం ఎలక్ట్రిసిటీ లాగా అయిపోయింది. ఆ రెండు యాక్టివేట్ అయ్యాక చాలా శక్తి అనేది మెదడులో రకరకాల భాగాలకి ప్రవహించటం లాంటిది జరిగింది. జరగంగానే నాకు టక్కుమని నాకు ఎన్నో జన్మాల బాధ అలా పడేసినట్టు వెళ్ళిపోయింది. నాకు ఏమైనా పాత విషయం గుర్తుకు రావాలని రావట్లా, వచ్చినా అది నా మీద అతకటం లేదు. నేను ఒక రకమైనటువంటి ఆనంద స్థితిలోకి వెళ్ళాను. ఆనంద స్థితి అంటే ఒక రకమైనటువంటి విచ్చుకున్నటువంటి స్థితి. ఇక్కడ మన మ్యాగ్నెటిక్ ఫీల్డ్ తెరుచుకుని ఉంటుంది. ఇది ఎక్కడ అంటే ఇక్కడ చూడండి, మీకు ఇక్కడ ఆనందమయ కోశం ఉంది చూడండి. ఆనందమయ కోశంలో మీకు అనుభూతి కలుగుతుంది. అంటే ఇంచుమించు మీద పెరైటల్లో మీ పైన బ్రెయిన్ సెంటర్స్ అని మీకు బాగా పనిచేస్తాయి ఈ ప్రక్రియలో ఒక భాగంలో. అలా పనిచేసినప్పుడు ఏమవుతుందంటే అప్పుడే మనం ఈ ఆనందమయ కోశంలోకి ప్రవేశిస్తున్నాం. అయితే ఇక్కడ నాకు ఆనందమయ కోశంలోకి ప్రవేశం నాకు తొందరగా ఎలా అయిందంటే, నాకు తర్వాత నా జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే అర్థమైంది. నేను ఎంతో బాధని కూడా కవిత్వాల రూపంలో దాన్ని ఒక కామెడీ లాగా మార్చేసేదాన్ని. అంటే బాధని ఆనందంగా మార్చగలిగే శక్తి నాలో ఉండేది, ఒక జోక్లా చేయగలిగేటువంటి శక్తి. ఈ రకంగా నేను నా లోపల ఉన్నటువంటి కళని వాడటం మూలంగా ఏదైతే రైట్ సైడ్ పెరటల్ లోబ్లో మీకు ఆ నొప్పి అనేది ఉందో, దాని తాలూకు జ్ఞాపకాలు కానీ ముద్రలు కానీ అక్కడ ఉన్నాయో, ఈ ప్రక్రియలో మీకు రెండు మెదళ్ళు తెరుచుకుంటాయి. ఎందుకంటే మీ ఎడం వైపు మీ స్త్రీతత్వం, కుడివైపు ఉన్నది పురుషతత్వం. అంటే ప్రతి మనిషి దేహంలో విభజన అనేది ఉంటుంది. ఎడం వైపు ఎవరిలో అయినా కూడా స్త్రీతత్వమే, కుడివైపు పురుషతత్వం. అయితే మీకు ఇక్కడికి తలకు వచ్చేసరికి మీకు ఈ ఎడం వైపు నుంచి వచ్చేటువంటి శక్తి ఇటు కుడివైపుకి వెళ్తుంది, కుడివైపు నుంచి వచ్చే శక్తి ఎడం వైపుకి వెళ్తుంది. అంటే మీ ఎడం వైపు స్త్రీతత్వం, కానీ కుడి మెదడు స్త్రీతత్వం. మీకు కుడి శరీరం పురుషతత్వం, ఎడం వైపు మెదడు పురుషతత్వం. సో చాలా మందికి ఏంటంటే రైట్ సైడ్ బ్రెయిన్ అంతా తెరుచుకుని ఉండదు. ఆధ్యాత్మిక జాగృతిలో అది నిద్రలో నుంచి లేస్తుంది. లేచేసరికి మీరు అర్థం అవటం అనేది బాగా తెలుస్తుంది మీ గురించి. అయితే ఇక్కడ మీకు నొప్పి అనేది కుడివైపునే ఉంటుంది. ఆ కుడివైపునున్న నొప్పి కనుక ఇటువైపు మీకు పాత్ వే మారిందనుకోండి, మీరు టక్కమని మీ దుఃఖంలోంచి బయటకు వస్తారు. ఇప్పుడు మనకి ఏదైనా ఆలోచన వచ్చిందనుకోండి, ఆ ఆలోచన నుంచి మనకి దుఃఖం, కోపం లాంటివి కలుగుతాయి. ఎందుకు కలుగుతాయి అంటే, ఆ ఆలోచన మీ మెదడు లోపల ఉన్నటువంటి నరాల్లోంచి ప్రవహిస్తోంది. దానికి ఒక రూట్ ఉంది, ఆ మ్యాప్లోంచే ప్రవహిస్తోంది. అంటే మీకు ఇప్పుడు ఒక మ్యాప్ కనుక తీసుకుంటే దాని మీద చాలా రోడ్స్ అనేవి ఉంటాయి. మీరు పైనుంచి మ్యాప్ కనుక చూశారు అంటే చాలా రోడ్స్ ఉంటాయి. అదే రకంగా మీ మెదడు లోపల కూడా చాలా న్యూరల్ పాత్వేస్ ఉంటాయి. ఈ న్యూరల్ పాత్వేస్ ఏ రకంగా ఏర్పడి ఉంటాయి అంటే, ఎన్నో జన్మల మీ ఆలోచనలు, మీ నమ్మకాలు, మీ ప్రవర్తన, మీ అనుభవాలు, రకరకాల పాత్వేస్ని అంటే మార్గాలని మీ మెదడు లోపల ఒక సూక్ష్మ స్థాయిలో అవి చెక్కుతాయి అనుకోండి. అంటే అక్కడ చెక్కి ఉన్నటువంటి సూక్ష్మ ఆకారాలు మీ మెదడులో ఉన్నాయి. ఆ ఆకారాల్లోంచే శక్తి ప్రవాహం జరుగుతుంది. బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ ఈ ఆకారాల్లోంచే వెళ్తుంది. మీకు ఏదైనా విషయం దుఃఖం కలిగిస్తే, ఆ దుఃఖం కలిగినప్పుడల్లా ఎందుకు కలుగుతుంది అంటే, ఆ విషయం మీకు మదిలో మెదలంగానే వెంటనే మీ మదిలో ఉన్నటువంటి శక్తి, బుర్రలో ఉన్నటువంటి శక్తి ఆ మార్గం గుండా ప్రవహిస్తుంది. ప్రవహించేసరికి ఆ మార్గం తాలూకు అనుభవాలు, ఆ మార్గం తాలూకు భావోద్వేగాలు, మీరు ఏ రకంగా అయితే జ్ఞాపకాన్ని దాచుకున్నారో అవే తిరిగి మీరు అనుభవిస్తారు. అంటే మీరు కనుక తీవ్ర స్థాయిలో ఒక బాధపడి ఒక జ్ఞాపకాన్ని దాచుకుంటే, మీకు మళ్ళీ ఆ జ్ఞాపకం గుర్తు రాగానే మీకు మీ శక్తి ప్రవాహం ఆ న్యూరల్ పాత్వే నుంచి వెళ్తుంది. వెళ్ళంగానే మీకు మళ్ళీ అదే స్థితి మీరు ఇప్పుడు అనుభవిస్తారు. లేదు, మీకు శరీరంలో బాగా మనసులో మీకు బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ
మీకు కదులుతోంది. కదులుతోంది అనంగా ఈ ఎనర్జీ గనుక మళ్ళీ అదే మార్గం గుండా కదిలిందనుకోండి, మళ్ళీ మీకు ఆ జ్ఞాపకం గుర్తుకొస్తుంది. సో, దాంట్లోంచి శక్తి ప్రవాహం వెళ్ళినంత కాలం మీకు అది గుర్తుకొస్తూనే ఉంటుంది. మీరు బాధపడుతూనే ఉంటారు. ఇక్కడ ఏమవ్వాలి? పాత మార్గం దాని శక్తి క్షీణించి దాని స్థానంలో కొత్త మార్గం రావాలి. అది ఎప్పుడు వస్తుంది అంటే గనక మీకు ఈ రైట్ సైడ్ పెరైటల్ లోబ్‌లో ఉన్నటువంటి బాధని మీరు ఈ లెఫ్ట్ సైడ్ పెరైటల్ లోబ్‌లో ఉన్నటువంటి మీ సృజనాత్మకత అక్కడ ఏముంటుందని చెప్పాను? నేను మీరు రకరకాల కళల ద్వారా మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకున్నప్పుడు. అంటే కొంతమంది ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నప్పుడు జర్నలింగ్ అనేది చేస్తారు. జర్నలింగ్ అంటే మనకి మన ధ్యాన ప్రక్రియలు గానీ, లేదంటే మనం చేసే ఆధ్యాత్మిక ప్రక్రియలు గానీ, మన లోపల మనకి కొన్ని పై స్థాయి విషయాలు అర్థమవుతాయి. అంతక్రితం మన గురించి మనకి తెలియని విషయాలు. వాటిని వాళ్ళు పేపర్‌లో రాస్తారనమాట. అది నేను కూడా చేసేదాన్ని. మనకి మన సబ్‌కాన్షియస్ మైండ్ తెరుచుకునే కొద్దీ మనకి చాలా విషయాలు బయటకొస్తుంటాయి. వెలుగులోకొస్తుంటాయి. అవి రాసుకోవటం, కళలు అనేవి రకరకాల కళల ద్వారా మనల్ని మనం వ్యక్తపరచుకోవటం. కొంతమందికి పెయింటింగ్ వచ్చు, కొంతమంది ముగ్గులు బాగా వేస్తారు, కొంతమంది పాడతారు, కొంతమంది నంబర్స్ మ్యాథమెటిక్స్ బాగా చేస్తారు, కొంతమంది మీకు రకరకాలున్నాయి. ఇక్కడ మండలాలు వేయొచ్చు. మీకు ఆన్‌లైన్ మీకు ఆహ్, మండలాలనేవి ఎలా వేయాలి చూడండి. కింద బొమ్మ చూడండి. అది మండలం. ఆ రకంగా కూర్చొని మీరు మీ రకరకాల కళల ద్వారా మిమ్మల్ని మీరు వ్యక్తపరుచుకునే ప్రయత్నం. అంతేకాకుండా కొంతమంది కుట్లు చేస్తారు, అల్లికలు చేస్తారు. కొంతమంది కుండలు పాటరీ అనేది చేస్తారు. కొంతమంది శిల్పకళ అనేది చేయగలుగుతారు. కొంతమంది యోగా, తర్వాత నృత్యం గాని, శరీరాన్ని కదల్చటం. అంటే మీరు ఎక్కువ కాలం ప్రకృతి లోపల నడవటం. ఎందుకంటే మీకు శరీరం కదలికలు ఇవన్నీ గూడా పారైటల్ లోబ్‌తో సంబంధం ఉంటుంది. ఇక్కడ మీరు కదిలిస్తే గూడా మీకదే మార్పు తలలోపల అవుతుంది. మీకు ప్రకృతి మధ్యలో మీరు కాలం గడపటం, చెట్ల కింద కూర్చొని ధ్యానం చేయటం, యోగా చేయటం, మంత్ర జపం చేయటం. ఇలాంటివి ఏవి చేసినా గూడా అంటే మీ లోపల మీరు ఉన్నటువంటి మీ ఆలోచనల్ని ఒక రకంగా బయటికి వ్యక్తపరుస్తున్నారు. అది భావోద్వేగాల పరంగా అవ్వచ్చు, అది కళల పరంగా అవ్వచ్చు. ఇలా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మీరు మీ బాధకి ఒక భాషనిస్తున్నారు. ఆ బాధకి ఒక భాష ఇచ్చినప్పుడు ఆ బాధ చాలా శ్రావ్యంగా బయటికి విడుదలవుతోంది. లేకపోతే చాలా అందంగా బయటికి విడుదలవుతోంది. ఆ రకంగా మీరు దాన్ని బయటికి విడుదల చేస్తున్నప్పుడు ఇక్కడ ఏదైతే ఎన్నో జన్మల బట్టి ఉండిపోయినటువంటి శక్తి మీ బాధ రూపంలో ఉందో, ఏదైతే మిమ్మల్ని బాధ పెడుతోందో, దాని మూలంగా ఏదైతే మీకు దీర్ఘకాలిక వ్యాధులు అనేవి వస్తున్నాయో, ఆ శక్తి మీకు ఇటుకేసి ప్రవహిస్తుంది. ఇటు రైట్ పెరైటల్ లోబ్, లెఫ్ట్ పెరైటల్ లోబ్ మధ్యలో కనెక్షన్స్ పెరుగుతాయి. పెరిగేసరికి మీకేమవుతుందంటే మీ బాధ అనేది తొందరగా ప్రాసెస్ అయిపోతుంది. దీంతో పాటు మీరు ధ్యానం చేయటం, మిమ్మల్ని మీరు కామ్‌గా ఉంచుకునే ప్రయత్నం చేయటం, మీ జీవితంలో మంచి విషయాల మీద ధ్యాస పెట్టటం, కృతజ్ఞత, మీ జీవితంలో ఉన్న విషయాలని మీరు మెచ్చుకోవటం, మీ జీవితంలో ఉన్న మనుషుల్ని మెచ్చుకోవటం, ఇవన్నీ కూడా మీరు ఆధ్యాత్మికంగా ఎదగటానికి, మీరు స్వస్థత వైపు రావటానికి ఇవన్నీ ఉపయోగపడతాయి. ఇక్కడ అన్ని రకాలుగా మనం చేస్తున్నాం. ఇలా అన్ని రకాలుగా చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే మన బ్రెయిన్ సెంటర్స్ అన్నీ వైరింగ్ అవుతాయి. వైరింగ్ అయ్యి మనం వీలైనంత రకాలుగా మనం ఇతరులను బాధ పెట్టకుండా, ఎవరో నన్నెప్పుడో బాధ పెట్టారు. నేనిప్పుడు కావాలంటే వెళ్లి వాళ్ళని తిట్టొచ్చు. వాళ్ళని తిట్టే బదులు నేను ఆ బాధని నేను ఒక కళ రూపంలో బయటికి విడుదల చేయగలుగుతాను. కవిత్వం రాసి బయటికి విడుదల చేయగలుగుతా. అలా విడుదల చేస్తున్నప్పుడు నేనెవరిని బాధ పెట్టట్లేదు. నేను ఒక మెజిషియన్ అవుతున్నాను. అంటే నేను బాధని గూడా ఆనందంగా మార్చగలిగేటువంటి మెజిషియన్ అవుతున్నాను. అలా అవుతున్నప్పుడు భవిష్యత్తులో ఎవరైనా నన్ను ఇంకా బాధ పెట్టారనుకోండి, ఆ బాధని నేను ఆనందంగా ఎలా మార్చుకోవాలో నాకు తెలుసు. కాబట్టి ఈ స్థాయిలో మీకు బాధొచ్చినా మీరు పట్టించుకోరు, ఆనందం వచ్చినా పట్టించుకోరు. ఎందుకంటే ఇక్కడ మీరు బాధను గూడా ఆనందంగా గూడా మలుచుకోగలుగుతారు ఇక్కడ మీరు. అయితే ఇక్కడ నేను చెప్పే ఆనందం మనం బయట ఆనందాల వెంట పడేటప్పుడు వచ్చేటువంటి ఆనందం కాదిది. ఉదాహరణకు మీరేదో కొత్త సినిమానో, కొత్త బట్టలో, లేదంటే మీకేదో ధనం
ప్రాప్తి జరిగినప్పుడు వచ్చే ఆనందం ఉంటుంది చూడండి. ఇది ఆ రకం ఆనందం కాదు. ఈ ఆనందం మీకు మీ ఆనందమయ కోశం నుంచి వస్తుంది. ఇది మీ లోపల ఒక రకమైనటువంటి ఓపెన్‌నెస్ అంటారు చూడండి. మీరు ఒక రకంగా తెరుచుకుంటారు లోపల నుంచి. మీ లోపల ఆధ్యాత్మిక చైతన్య స్థితి చాలా గట్టిగా, బలంగా ఉంటుంది. మీ లోపల ఒక రకమైనటువంటి సంతృప్తి, ఒక రకమైనటువంటి లోతుల్లోంచి వచ్చేటువంటి ఆనందం. అంటే మీ లోపల ఏదో ఒక ఆనందం అనేటువంటి ఒక ఫౌంటైన్ ఉందనుకుందాం. అది అలా బయటికి ఆనందాన్ని చిమ్ముతున్నట్టుగా ఉంటుంది. ఈ ఆనందం మీకు తల లోపల ఇది కొత్త కోరికల్ని సృష్టించేటువంటి ఆనందం కాదు ఇది. ఇది మీ భయాల నుంచి, మీ కోరికల నుంచి విడుదల చేసేటువంటి ఆనందం. ఇది ఆనందమయ కోశానికి సంబంధించినటువంటి ఆనందం. అయితే మీకు ఈ రకంగా మీరు శరీరం లోపల గనక నేను ఇందాక చెప్పాను ఏ రకంగా పాత్వేస్ లో మీకు బయో ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది ప్రవహిస్తుంది అనేది చెప్పా కదా. మీరు సృజనాత్మకత మీలో ఉన్నటువంటి ఈ శక్తిని బయటికి విడుదల చేస్తున్నప్పుడు ఏమవుతుంది అంటే మీ తల లోపల న్యూరల్ పాత్వేస్ పెరుగుతాయి. ఎందుకంటే మనం ఆనందమయ కోశంలోకి ఆ స్థితికి వెళ్ళినప్పుడు మనకి మన ఈగో, అహంకారం అనేది కాస్త తగ్గుతుంది. తగ్గేసరికి మీకు ఆ సమయంలో మీ పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినా కూడా మీకు కోపం, దుఃఖం అనేది కలగదు. కలగకుండా దాన్ని మీరు అట్లా చూస్తూ ఉంటారనమాట. అది చూసినప్పుడు ఏమవుతుందంటే అది మామూలుగా ప్రవహించాల్సిన మార్గం గుండా ప్రవహించకుండా అది కొత్త మార్గం గుండా వెళ్తుంది. అది ఎప్పుడైతే కొత్త మార్గం గుండా ప్రవహిస్తుందో మీరు మీ బాధ, పాత గాయాల నుంచి మీరు టక్కుమని బయటకు వచ్చేస్తారు. మీకు ఇంకా పాత జ్ఞాపకాలు గుర్తుకొచ్చినా మీకు అది మీకైనట్టుగా మీకు అనిపించదు. అసలు దాని ప్రభావం మీ మీద ఉండదు. మిమ్మల్ని మీరు అర్థం చేసుకుంటారు. మీకేమైనా వ్యసనాలు లాంటివి ఉంటే దాంట్లోంచి కూడా టక్కుమని బయటకు వచ్చేస్తారు. మీరు మీ జీవితం మీకు అర్థమవుతుంది. మీరు బయట వాళ్ళతో బాగా సంభాషించగలుగుతారు. మంచి సంబంధ బాంధవ్యాలు ఏర్పరచుకోగలుగుతారు. మీరు మానసికంగా, శారీరకంగా ఆరోగ్యవంతులై ఉంటారు. ఇక్కడ మీకు క్రానిక్ ఎలిమెంట్స్ కూడా వెళ్ళిపోతాయి. ఇక్కడ స్వస్థత అనేది వచ్చేస్తుంది మనిషిలో. ఇక్కడ ఏమవుతుందంటే మన దేహంలో ప్రవహించేటువంటి శక్తి మనం దాన్ని దారి మళ్లిస్తున్నాము. అది కొత్త మార్గంలోకి ఆ శక్తి ప్రవాహం అనేది జరిగినప్పుడు ఆ కొత్త మార్గంలో మీకేమి చేదనుభవాలు లేవు. లేకపోగా ఇక్కడ మీరు ఆనందమయ కోశంలో ఉన్నారు కాబట్టి మీకు ఒక ఆనంద స్థితిలో ఉన్నారు ఇక్కడ మీరు. తర్వాత ఎప్పుడైనా కూడా మీకు శక్తి దాంట్లోంచి ప్రవహిస్తుంటే మీరు ఆనంద స్థితిలో ఉంటారు. ఇది ఎలాంటి ఆనందం అంటే బయట జీవితంలో ఏం జరుగుతోందనే దానికి సంబంధం లేని ఆనందం ఇది. బయట ఏమైనా కూడా మీరు లోపల ఆనందంగా ఉంటారు. మనం అంటాం చూడండి, మనిషి జీవితమే బాధపడటానికి మనిషి పుడతాడు, అది నిత్య నరకం అంటాం చూడండి, దాంట్లోంచి బయటకు వచ్చేస్తాం. అయితే ఇక్కడ ఒక తేడా ఏంటి అంటే ఆధ్యాత్మిక జాగృతి లేదంటే కుండలిని జాగృతి జరిగే వాళ్ళకి ఇది ఒక పర్మనెంట్ గా అయిపోతుంది. ఆధ్యాత్మిక జాగృతిలో కూడా ఒక స్థాయికి వెళ్ళిపోయాక వాళ్ళకి ఆ ఆనందమయ కోశాన్ని ఆనందాన్ని ఎక్కువ అనుభవిస్తారు. వాళ్ళకి ఇంకా బయట విషయాలు వాళ్ళకి ఆసక్తి ఉండదు. వాళ్ళ గతం మీద వాళ్ళకి ఆసక్తి ఉండదు. అన్ని వదిలేసుకుంటారు. కానీ కొంతమందిలో ఏంటంటే వాళ్ళ సాధన చేసేటప్పుడు ఒక స్థాయిలో వాళ్ళ స్పందన పెరుగుతుంది. పెరిగినప్పుడు వాళ్ళు ఒక స్థాయికి వచ్చి ఆ స్థాయి పై స్పందన నుంచి వాళ్ళు అక్కడి నుంచి పనిచేస్తూ ఉంటారు. ఆ కింద నుంచి పై స్పందనకి వెళ్ళినప్పుడు కూడా మనకి తల లోపల కనెక్షన్స్ జరుగుతాయి. జరిగినప్పుడు వాళ్ళు ఒక స్థాయిలో వాళ్ళు ఆ పాత గాయాల్లోంచి కొంతవరకు బయటకు వచ్చేస్తారు. ఇక్కడ కూడా వాళ్ళు కళ్ళల ద్వారా వాళ్ళ సంభాషణ ద్వారా, ఇతరులతో మాట్లాడటం ద్వారా కానీ, ఇతరులకి మాట సహాయం చేయటం, వాళ్ళ అనుభవాల్ని పంచుకోవటం, అంటే ఏ రకంగా వాళ్ళ పాత గాయాల నుంచి బయటకు వచ్చారు, వాళ్ళ తలలోకి వచ్చేటువంటి జ్ఞానాన్ని 10 మందికి పంచడం, ఇవన్నీ కూడా దీంట్లోకే వస్తాయి. అందుకనే మీరు చూడండి, ఎవరైనా బాగా ఆధ్యాత్మికంగా ఎదిగినటువంటి యోగులు కానీ, ఫిలాసఫర్స్ కానీ ఉన్నారంటే వాళ్ళ జీవితంలోకి తొంగి చూశారు అంటే వాళ్ళు గతంలో చాలా బాధపడి ఉంటారు. కానీ వాళ్ళల్లో కళలు ఉంటాయి. ఆ కళలు ఏం చేస్తాయంటే వాళ్ళ బాధకి ఒక భాషని ఇస్తాయి బయటికి వ్యక్తపరచుకోవడానికి. అవి చాలా ఏళ్ల మీద వ్యక్తపరిచినప్పుడు టక్కమని బయటకు వచ్చేస్తారు. ఎందుకు? ఆ స్వాదిష్టాన చక్రం, తలామస్సు, పరాయిటల్ లోబ్ ఇవన్నీ కలిపి పనిచేయడం మొదలుపెట్టారు.
పనిచేసేసరికి మీరు ఎన్నో జన్మల బాధ దుఃఖం నుంచి, శారీరక మానసిక వేదన నుంచి టక్కుమని బయటకు వచ్చేస్తారు. అయితే ఇందాక నేను చెప్పినట్టు కొంతమంది దేహంలో ఆధ్యాత్మిక జాగృతి కానీ, కుండలిని జాగృతం కానీ జరగట్లేదు. కాకపోతే వాళ్ళు కొన్ని సాధనలు చేయటం మూలంగా వాళ్ళ దేహ స్పందన పెరిగింది. ఇలా పెరిగిన వాళ్ళకి ఒక స్థాయిలో విడుదల అనేది వస్తుంది. వాళ్ళ గతంలో ఉన్నటువంటి వ్యసనాల నుంచి. అంటే వాళ్ళు గనక వాళ్ళని వాళ్ళు ఈ రకంగా వ్యక్తపరుచుకుంటే గతంలో ఉన్నటువంటి వ్యసనాల నుంచి బయటికి వచ్చేస్తారు. లేదంటే గతంలో ఉన్నటువంటి కర్మ సంబంధాల నుంచి బయటకు వస్తారు. మీకు ఉదాహరణకి కొంతమందిని చూసారంటే చిన్న చిన్న విషయాలు కూడా మీ పెరాటల్ లోబ్ మీద వాటి ప్రభావం ఉంటుంది. కొంతమంది ఆడవాళ్ళు చాలా అందంగా ముగ్గులేస్తారు. ఆ ముగ్గులు వేయటం, వాళ్ళు చేతులు తిప్పటం, అందమైన ఆకారాలు ఏంటంటే మన పెయిన్ ప్రాసెసింగ్ అవుతుంది తలలోపల పెరాటల్ లోబ్లో. కొంతమంది నృత్యం చేస్తారు. అంటే మీకు నాలో ఏ కళ లేదు, మరి నేను ఏం చేయను అంటే ఏం చేయనక్కర్లా. చక్కగా మంచి పాట పెట్టుకుని మీరు దానికి అనుకూలంగా మీ చేతులు కాళ్ళు తిప్పండి చాలు. లేదంటే ప్రకృతిలో నడవండి. మీరు మూమెంట్ ఏదైతే ఉందో, అంటే మీరు నడక కానీ శరీరం కదల్చడం కానీ ఇది కూడా అదే చేస్తుంది. మీరు అందంగా ఇల్లును అలంకరించుకున్న ప్రతి విషయాన్ని ఉన్నదానికన్నా అందంగా తయారు చేసే ప్రయత్నం చేసినా కూడా ఇది అవుతుంది. మీకు కనుక మిమ్మల్ని మీరు అందంగా అలంకరించుకునేటువంటి అలవాటు మీకు ఉందనుకోండి, మీ ఇల్లు అందంగా అలంకరించే అలవాటు ఉందనుకోండి, అది కూడా మీకు ఇక్కడ సహాయం చేస్తుంది. ఉన్నదాన్ని బాగా చేసేటువంటి, దాన్ని ఇంకా మెరుగు చేసేటువంటి ఒక మానసిక ఒక ధోరణి మీకు ఉండాలి. ఆ అలవాటు కనుక మీలో ఉంటే, అంటే ఎక్కడ మురికి ఉంటే అక్కడ కూర్చుని తుడుచుకోకుండా దాన్ని అలాగే ఉంచుకునే వాళ్ళు అలాగే ఉంటారు. వాళ్ళ దేహంలో బాధ కూడా అలాగే ఉంటుంది, అది పోదు. ఎవరైతే ఉన్న చోటు బాగాలేదంటే వాళ్ళే తీసుకొచ్చి ఒక చీపురు ఏదో తీసుకొచ్చి మొత్తం ఊడ్చేసి దాన్ని శుభ్రం చేసి వాళ్ళని వాళ్ళు శుభ్రం చేసుకుని చక్కగా అలంకరించుకుని ఆ చుట్టూ పరిసరాలను అలంకరించి అందంగా పెడతారు చూడండి, అది కూడా పనిచేస్తుంది. ఇవన్నీ ఏం చేస్తాయంటే మన పెరైటల్ లోబ్, రైట్ లెఫ్ట్ పెరైటల్ లోబ్ మధ్యలో ఒక కనెక్షన్స్, ఒకటేంటి చాలా కనెక్షన్స్ అనేవి పెంచుతాయి. ఎంత కనెక్షన్స్ ఎక్కువైపోతాయి మీకు, అంత తొందరగా మీ పాత గాయాల నుంచి మీరు బయటకు వచ్చేస్తారు. అక్కడి నుంచి ఇంకా పైకి మీరు వెళ్ళేసరికి ఆనందమయ స్థితిలో ఉంటారు. ఇంకా మీకు బయట విషయాలు అంత పట్టవు. పైగా మీ అటాచ్మెంట్ స్టైల్స్, నేను చాలా చెప్పాను, మనకి స్వాదిష్టాన చక్రానికి చాలా సంబంధం ఉంటుంది. మన లోపల రకరకాల తత్వాలకి సంబంధం ఉంటుందని చెప్పాను చూడండి. ఇవన్నీ కూడా మీకు ఒకవేళ అది కుండలిని జాగృతం అయితే కనుక పూర్తిగా వెళ్ళిపోతాయి. ఒకవేళ మీలో స్పందన కాస్త వెళ్తుందంటే ఒక స్థాయిలో వెళ్ళిపోతాయి. ఈ రకంగా మీకు సబ్ కాన్షియస్ మైండ్ తెరుచుకున్నప్పుడు సహజంగా మీ లోపల ఎన్నో జన్మల బట్టి మీ లోపల ఏర్పడినటువంటి ఒక కళ అనేది ఉంటుంది. ఒకవేళ మీరు కనుక చాలా పాతాత్మ అనుకోండి, మీలో కళ అనేది ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని బయటకు వ్యక్తపరచాలి. ఒకవేళ మీలో ఏ కళ లేకపోయినా కూడా మీరు చక్కగా మీకు చేతనైనట్టుగా మీరు పాడుకోవటం, నృత్యం చేయటం, రోజు ఒక అభ్యాసనగా చేయటం, లేదంటే సంగీతం నేర్చుకునే ప్రయత్నం చేయటం, ఆ బాధ వచ్చినప్పుడు పాట లాంటిది పాడటం, ఆ రకంగా మీరు బాధని మీరు మలుచుకోవాలి. దాన్ని ఆ బాధకి ఒక భాష ఇచ్చినప్పుడు, దానికి ఒక ఆకారం ఇచ్చినప్పుడు, దాని రూపం మార్చినప్పుడు, దాన్ని కదలికలుగా మార్చినప్పుడు, శరీర కదలికలుగా మార్చినప్పుడు అన్ని రకాలుగా కూడా మీకు పెయిన్ ప్రాసెసింగ్ అనేది చాలా త్వరగా అవుతుంది. త్వరగా అంటే నేను ఇది వారం 10 రోజుల్లో అయిపోతుందని చెప్పట్లేదు. మీ లోపల ఎంత కర్మ ఉంది, ఎంతగా మీరు బాధపడి ఉన్నారు, మీలో జరిగేది ఆధ్యాత్మిక జాగృత, కుండలిని జాగృత, లేకపోతే కాస్త శరీర స్పందన పెరుగుతోందా, ఇవన్నీ కూడా మీరు పరిగణనలోకి తీసుకోవాలి. తీసుకున్నప్పుడు మీకు ఆ టైం ఫ్రేమ్ అది ఎంతసేపు పడుతుంది అనేది ఇవన్నీ పరిగణలోకి తీసుకున్నాకే వస్తుంది. ఇప్పుడు నాది కుండలిని జాగృతం అంటే నాకు 15-16 ఏళ్ళు పట్టుండొచ్చు. ఆధ్యాత్మిక జాగృతిలో వాళ్ళకి 5-6 ఏళ్ళు పడుతుంది. ఒకవేళ కాస్త శరీర స్పందన పెరుగుతోంది, పెరిగి నెక్స్ట్ ఒక పై స్థాయిలో కాస్త నేను ఇప్పుడు ప్రశాంతంగా బ్రతుకుతున్నాను అనే స్థాయికి ఒక మనిషికి వెళ్ళటానికి కోసం మామూలుగా ఉండే మనిషికి ఒక 6 నెలలో, 7 ఏళ్ళో, 2 ఏళ్ళు, 3 ఏళ్ళు పట్టచ్చు. సో ఈ రకంగా మనం
మన పెరైటల్ లోబ్ యాక్టివేట్ చేసుకోవటం మూలంగా, పైగా మనం ధ్యాస గనక ఇక్కడ థలామస్ ఉంటుంది, దాని మీద పెట్టి ధ్యానం చేస్తే కూడా, తర్వాత స్వాదిష్టాన చక్రానికి సంబంధించినటువంటి ధ్యానం చేస్తే కూడా ఇది త్వరిత గతిలో అవుతుంది. ఉంటానండి. నమస్కారం.